ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎన్నో కుటుంబాలని కష్టాల నుంచి గట్టెక్కించిన వ్రతం 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందామండి. మనలో చాలామంది ఎన్ని పూజలు చేస్తున్నా కానీ కొన్ని కోరికలు నెరవేరక బాధపడుతుంటారు కదండి. ఉదాహరణకి పిల్లలు పుట్టకపోవడం, ఆర్థిక సమస్యలు, ఇల్లు కొనలేకపోవడం మొదలగు సమస్యలతో బాధపడుతుంటారు కదండి. ఎన్ని పూజలు చేస్తున్నా అవి ముందుకు వెళ్ళడం లేదు అంటే ముఖ్యంగా గ్రహాల ప్రభావం కూడా ఉంటుందండి. ఇలాంటి సమయంలో ఎలాంటి గ్రహాన్ని అయినా శాంతింపచేయగల వ్రతం ఒక్కటే ఉందండి. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం. ఇప్పటికే ఈ వ్రతం గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీకు కనుక కొత్తగా వింటున్నట్టయితే కామెంట్ చేయగలరు. ఈ పూజ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఒక్క విధానాన్ని మొదలుపెట్టి చివరి వరకు అదే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. నేను అయితే మా దగ్గర ఉన్న గుళ్ళో పూజారిని కనుక్కొని బుక్లో ఉన్నది చూసి అదే చేస్తున్నానండి. ఆ విధానాన్నే నేను మీకు ఈరోజు చెబుతున్నాను. దయచేసి పూర్తి వీడియో చివరి వరకు చూడగలరు. ఈ పూజ మనం ముఖ్యంగా శనీశ్వర స్వామి కృప కోసం చేస్తామండి. శని దోషాలు పోవడానికి చేస్తాము. ఈ వ్రతం వరుసగా 7 శనివారాలు చేసి 7వ వారం ఉద్యాపన చేసి 8వ వారం వడ్డీలాగా చేసుకోవాలి. ఈరోజు మనం స్వామివారికి తప్పకుండా పెట్టాల్సిన దీపం పిండి దీపం. 7 పిండి ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే ఈరోజు స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈరోజు ముఖ్యంగా పచ్చి నువ్వుల చిమిలి అంటే నువ్వులను వేపకుండా పచ్చి నువ్వులలో బెల్లం వేసి మనం నాగుల చవితికి చేస్తాం చూడండి, అలాగా చిమిలి చేసి 7 ఉండలు చేసి అలాగే చలిమిడి కూడా 7 ఉండలు చేయాలి. వడపప్పు, పానకం, నల్ల ద్రాక్ష పెట్టుకోవాలి. అయితే మీకు ఓపిక ఉంటే వేరే నైవేద్యాలు కూడా చేసుకోవచ్చు. కానీ ఏది పెట్టినా కూడా 7 సంఖ్యలో పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే 7 లడ్డూలు, అదే పళ్ళు పెట్టారనుకోండి 7 అట్టుపళ్ళు అలా పెట్టుకోండి. లేదు అంటే 7 రకాల పళ్ళు ఒక్కొక్కటి, అంటే ఒక అట్టిపండు, ఒక జామపండు, ఒక యాపిల్, అలా 7, ఏదైనా సరే 7 ఉండాలన్నమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి. నేను అయితే 6 వారాలు కేవలం చిమిలి, చలిమిడి, వడపప్పు, పానకం, నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు, కొబ్బరికాయ పెట్టుకున్నాను. అయితే ఈరోజు నేను 7వ వారం ఉద్యాపన చేస్తున్నానండి. అందుకని స్వామివారికి 7 ప్రసాదాలు చేసుకున్నాను. అంటే ఈరోజు నేను పులిహోర, పరవాన్నం, రవ్వ కేసరి, దద్దోజనం, బూందీ లడ్డు, చిమిలి, చలిమిడి, పానకం, నల్ల ద్రాక్ష పెట్టుకున్నాను. అయితే మనం ఆ స్వామివారికి 7 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి మనం ఏది సమర్పించినా కూడా స్వామివారికి ఇష్టమైన 7 సంఖ్యలోనే పెట్టుకోవాలి. ఎక్కువైనా పర్వాలేదు కానీ 7 సంఖ్యకి తగ్గకుండా చూసుకోండి. ఇప్పుడు పూజకి ఏర్పాటు చేసుకుందామండి. ముందుగా పూజ ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ బియ్యపుండుతో ముగ్గు వేసుకొని దాని మీద పీఠం పెట్టుకోవాలి. కలశంలో 1 రూపీ కాయిన్, ఇలాచి, జవ్వాదు, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వు వేసి మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టుకొని బ్లౌజ్ పీస్ని చిలకలాగా చుట్టి కొబ్బరి మీద పెట్టి కలశం సిద్ధం చేసుకోవాలి. కలశానికి పువ్వులు, వస్త్రము అన్నీ పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇప్పుడు పీఠం మీద 3 గుప్పుళ్ళు కానీ 5 గుప్పుళ్ళు కానీ బియ్యం పోసుకొని బియ్యం మీద వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలి. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని తులసి మాలతోనూ పూలమాలతోనూ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. దీపాలని వెలిగించుకొని ముందుగా
పసుపు గణపతిని ఆవాహన చేసి పూజ చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం తులసి దళాలతో చేసుకోవాలి. అలాగే ఒక తమలపాకు పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతిదేవి అష్టోత్తరంతో చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలి. తరువాత శని స్తోత్రం, శనీశ్వరికి ఎంతో ప్రీతికరమైన శ్లోకాలు చదువుకోవాలి. తరువాత పిండి దీపాన్ని వెలిగించుకొని చేసిన నైవేద్యాలు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టాలి. తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రత కథలు చదువుకొని స్వామివారి అక్షంతలు తల మీద వేసుకోవాలి. ఈరోజు దంపతులకు కానీ ఎవరికైనా ఒకరికి కానీ భోజనం పెడితే చాలా మంచిదండి. కుదరని వాళ్ళు 7వ వారం కూడా భోజనాలు పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి 2 దీపాలలో 7 ఒత్తులు వేసి, అంటే ఒక దీపంలో 3, ఇంకొక దీపంలో 4, మొత్తం కలిపితే 7 వచ్చేలాగా చూసుకొని 7 దీపాలు వెలిగించుకొని 7 బూందీ లడ్డూని నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తి చేసుకొని కుదిరితే గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఉపవాసం విడవాలి. మరునాడు అంటే ఆదివారం పొద్దున్న పునఃపూజ చేసుకొని స్వామివారి పీఠం కదిపి ఉద్యాపన మంత్రం చదువుకోవాలి. ఇలా వెంకటేశ్వర స్వామి 7వ శనివారం పూజ పూర్తి చేసుకున్నానండి. మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, సమాధానం ఇస్తాను. నా పూజా విధానం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.